ఇప్పుడు మనం వ్యవసాయ క్షేత్రానికి వచ్చాము. ఇక్కడ మనకి డివోటీస్కి పరిచయం వాళ్ళు. సో ఈ చూస్తే ఇక్కడ మనం కనుక మొత్తం పొలాన్ని ఫస్ట్ ఎరువు వేసుకుని దున్నించుకున్న తర్వాత ఇలా మనకి నిలువుగా బెడ్స్ అంటే తూర్పు పడమరలో బెడ్స్ చేసుకుంటాం. అంటే బోజల్లాగా కొద్దిగా 3 ఫీట్ల పెద్ద బోజల్లాగా ఉంటాయి. 3 ఫీట్ల బెడ్స్ అంటారు. సో దీనిలో ప్రతి బెడ్లోనూ 2 డ్రిప్ లైన్స్ నిలువుగా అటు నుంచి ఇటు ఈస్ట్ వెస్ట్ వేస్తాం మనం. సో ఈ బెడ్ ఒక్కొక్క బెడ్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి బెడ్ ఇది అన్ని రకాల కూరగాయలు ఒకే బెడ్ మీద వచ్చేటట్టు అన్ని ఏమంటారంటే మల్టీ డైవర్సిటీ ఫామ్ అన్ని కూరగాయలు బెడ్ మీద వస్తాయి. సో టమాటా, వంకాయ, మిర్చి, ఆకుకూరల మధ్యలో ఎడ్జెస్కి చూసుకుంటే తీగ జాతులు రెగ్యులర్గా. సో టమాటా, మిర్చి, బెండకాయ, చిక్కుడుకాయ, తీగ జాతులు మన బీర, సొర, దోసకాయ అన్నీ కాకరకాయ అన్నీ పెట్టుకోవచ్చు. ఇవన్నీ చూస్తే మీకు మధ్యలో ఒక లైన్లో 2 డ్రిప్ లైన్స్లో ఒక లైన్లో బెండకాయ, చిక్కుడుకాయ వరుసగా పెట్టుకుంటూ వెళ్తాము. మధ్య స్పేస్ని తోటకూరలకి అలాగే క్యారెట్, బీట్రూట్, ఆలుగడ్డ, అదే తీగ జాతులు కాకుండా మామూలుగా దుంపలు మరియు గ్రీన్ లీఫ్ అంటే ఆకుకూరలు, బీన్స్ డ్రిప్ దగ్గర బెండకాయ, చిక్కుడుకాయ అట్లా వాడుకుంటాం. ఈ ఎడ్జెస్కి తీగ జాతులన్నీ ఆ స్పేస్ని తీగ జాతులు వాటికి వాడుకుంటాం. ఇటువైపు ఎడ్జ్ మీరు చూస్తే కనుక ఇలా బంతి నారు నాటుకుంటే అంటే పంటకు వచ్చే పెస్ట్ అటాక్ అంటే చీడపీడల్ని ఇచ్చేయడానికి ప్లస్ పాలినేషన్ పెరగనీకి ఆ కలర్ని చూసి హనీ బీస్ అట్రాక్ట్ అవుతాయి. ఇది చూస్తే బెడ్స్ మధ్యలో మనం ఇవి గోన్ సంచీలు పరవటం జరిగింది. ఎందుకంటే కలుపు నివారణకి ప్లస్ తేమని బాగా ఆపుతుంది. ఇట్లా చూస్తే మనం ఆ ఫామ్లో ఆ చెట్టు మొదల్లో కూడా ఏమంటే గోన్ సంచీలు పరిచారు. అట్లా అవటం వల్ల పరచడం వల్ల ఏమవుతుందంటే మనం నీటిని తక్కువ వాడకంలోనే ఎక్కువ యూటిలైజేషన్ చేసుకోవచ్చు. అంటే తేమను మంచిగా ఆపుతున్నాయి. మా అబ్జర్వేషన్ ప్రకారం ఈ గోన్ సంచీలు వాడటం వల్ల మంచి యూస్ఫుల్ సాయిల్ తయారవుతుంది, తేమను ఆపుతుంది. సో ఇట్లా బెడ్ల మధ్యలో వేసుకుని నడవనికి కానీ అన్నిటికీ చాలా యూస్ఫుల్. ఇవి మళ్ళీ నేలలో కూడా ఈజీగా కలిసిపోతుంది. అంటే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వాడతారు కొన్ని చోట్ల కలుపు రాకుండా, కానీ ఇది న్యాచురల్గా కొన్ని రోజులకి కలిసిపోతుంది. సో కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. అంటే మనం కూలీలను పెట్టుకొని కలుపు తీసుకునే బదులు ఇది సింపుల్గా చాలా అంటే ఉన్నంతలో అంత కాస్ట్ పెట్టకుండానే 1 year వరకు కూడా మనం ఫామ్లో వాడుకోవచ్చు. సో మంచి మెయింటెనెన్స్తో ఎవ్రీ 20 days కనుక మనం తిరగేసేసుకుంటే అసలు కలుపు సమస్య మధ్యలో బెడ్స్ మధ్యలో తీపిచ్చే పనే ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే మీకు వంకాయ పక్కన మిర్చి వేరే ఉంది, మిర్చి పక్కన వేరే మళ్ళీ ఇంకోటి మిర్చి, ఇది అక్కడ మధ్యలో పాలకూర. ఇటు చూస్తే కనుక బెండ, చిక్కుడు ఉన్నాయి. ఈ చిక్కుడు మళ్ళీ మధ్యలో బెండ. సో ఇలాగా వేరు రకాలు అన్ని రకాలు ఒకే బెడ్లో చివరి నుంచి అక్కడ వరకు. మీరు అటు చూసి ఇది చూస్తే మళ్ళీ కొత్తిమీర, పాలకూర మొన్న కటింగ్ అయింది. పాలకూర తర్వాత ఇవి కొత్తిమీర ఇదంతా ఈ మధ్యలో స్పేస్ మొత్తం ఆకుకూరలకి రూట్స్కి అలా వాడుకోవచ్చు. మెయిన్ ఏంటంటే డ్రిప్ సిస్టంలో వేసినప్పుడు 2 డ్రిప్స్ వేసినప్పుడు మొత్తం అటువైపు నుంచి ఇటువైపు 3 feetల బెడ్ మొత్తం తేమతో నిండిపోతుంది ఒక గంటన్నరలో. సో మొత్తానికి అన్నిటికీ నీరు అందుతుంది ఈ డ్రిప్ సిస్టంలో. 1.5 feetకి హోల్ ఉంటుంది కాబట్టి. సో మధ్యలో ఆకుకూరలకి స్పేస్ వాడుకోం మెయిన్లీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తే మీరు రూట్ వెరైటీస్ ముల్లంగి. సో ముల్లంగి చూస్తే ఈ మధ్యలో స్పేస్ మళ్ళీ ముల్లంగి, ఇక్కడే మిర్చి ఉంది, మళ్ళీ ముల్లంగి ఉంది. ఈ సైడ్ మళ్ళీ ఇక్కడ బంతి, ఇది బెండ. సో అట్లా ఈ మధ్యలో స్పేస్ ముల్లంగి వాడాం. సో రూట్స్, గ్రీన్ లీవ్స్, బుష్ వెరైటీస్, క్రీపర్ వెరైటీస్ అన్నీ ఒకే బెడ్ మీద వస్తాయి. సో ఇది ఆలు. సో ఇవి చూస్తే ఇవి ఆలు.
బఠానా కూడా పెట్టిన. ఇదంతా దేశీ రకం ప్రభు. ఇక్కడ నుంచి దేశీ అన్ని దేశీ సీడ్స్. ఇది వేరే తోట. ఇట్లా ఇది మీరు ఇట్లా చూస్తే కనుక ప్రభు దీనికి ఎట్లా ప్రభు? ఈ విధంగా నిలువుగా తూర్పు పడమరలో చేసుకోవాలి. తెలవకుండా పెట్టేసిరు, అది అలా డ్యాగలు పెట్టిరు. బెడ్స్ అన్ని తూర్పు పడమరలో మీకు ఈ విధంగా వస్తాయి. మీరు కనుక చెట్లను కూడా మధ్యలో ఇలా వేసుకోవచ్చు. అంటే మీకు ఎంత డిస్టెన్స్లో కావాలంటే అంత డిస్టెన్స్లో చెట్లను పెట్టుకోవచ్చు. ఇది 10 ఫీట్లకు ఉంది. మీరు 30 ఫీట్లు, 20 ఫీట్లు, 40 ఫీట్ల వరకు కూడా చెట్లు పెట్టుకొని మధ్యలో స్పేస్ని కూరగాయలకి ఇలా వాడుకోవచ్చు. తోటల్లో కానీ తర్వాత 40-50 ఫీట్లు పెట్టుకున్నా కానీ తర్వాత చెట్లు బాగా హైట్ పెరిగినా కూడా మధ్యలో స్పేస్ని మొత్తం కూరగాయలకు వాడుకోవచ్చు. ఇవి చూస్తే పపాయ. సో ఇది ఎక్కడైనా బెడ్స్ మధ్యలో ఎంత తక్కువ డిస్టెన్స్లోనే పెట్టుకోవచ్చు. ఎందుకంటే పపాయ నిలువుగా పైకి పెరుగుతుంది కాబట్టి అంత నీడ రాదు. సో కూరగాయలకు కూడా అంత నీడ పడదు. పపాయ కానీ మునగ కానీ ఇంకా ఇలాంటి చెట్లు ఎక్కువ ఉన్న నీడనివ్వవు. డాన్సింగ్ షాడో అంటారు. సో వాటిని అలా ఈజీగా పనికొస్తాయి. సో దట్ అంటే బెడ్ల మీద ఎక్కువ నీడ రాకుండా మంచిగా వెలుతురు వచ్చేటట్టు పపాయ మునగ మధ్యలో వేసుకోవచ్చు. సో మునగ చూస్తే మీకు అక్కడ కొన్ని లైన్లో ఇది కూడా చెట్లు కూడా చాలా రకాలు ఒకే చోట నాటాము, ఒకటే చెట్లు కాకుండా. సో ఏ లైన్ చూసుకున్నా మీకు మల్చింగ్ కోసం ఇట్లా గోన్ సంచిని పరవటం జరిగింది. సో చెట్లు కూరగాయలు అన్నీ ఒకే చోట ఇట్లా మనం ఉన్న ల్యాండ్లో ఫామ్ ఇట్లా చేసుకోవచ్చు. ఒకే చిన్న ల్యాండ్ అయినా కూడా అన్ని కూరగాయలు పళ్ళు అన్నీ వచ్చేస్తాయి. ఒక 3 సంవత్సరాల నుంచి అన్ని కూరగాయలు వస్తాయి. పపాయాను మునగ అయితే మీకు చాలా ముందే వచ్చేస్తాయి, సంవత్సరం లోపు. ఇది ప్రతి సంవత్సరం బెడ్డింగ్ చేసుకోవాలి ప్రభు. ప్రతి మెయింటెనెన్స్ అందుకని ఇదే మెయింటెనెన్స్. సో ఇది మధ్యలో వేసినాం అనుకోండి, దీని మీద కూడా ఇంకొక వేరే స్ట్రాటజీ. ఇప్పుడు ఈ బెడ్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడుకోవచ్చు. మీరు మెయింటైన్ చేసి పోసుకోవాలి, ఎరువు పోసుకుంటున్నా దాన్ని తోడు కూడా పోసుకుంటున్నా. ఓన్లీ స్టార్టింగ్ చేసుకోవడం. ఇప్పుడు భోజనం చేసినప్పుడు కూడా దున్నిచ్చే పని లేదు, మీద కూడా ఎరువు పోసేయాలి మొత్తం. ఆయన కెమికల్ ఫార్మింగ్ చేశాను, ఆయన మాడిపోయినాడు. ఆయన చూడు ఎట్లా ఇది చేస్తున్నాడు, ఆయనకు అంతా వచ్చేసింది, అర్థమైపోయింది. ఏం పేరు నీ పేరు అయ్యా? వెంకటేష్. వెంకటేష్. సో 3 ఏళ్ళ వరకు